అందరికీ నమస్కారం. ఇంటి దగ్గర్నుంచే పని చేస్తూ మంచి జీతం సంపాదించే అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ల కోసం ఒక టాప్ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అవును, విన్నది నిజమే. మనం మాట్లాడుకుంటున్నది మరెవరి గురించో కాదు, ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమెజాన్ గురించి. ఇంటి దగ్గరే ఉండి ఫుల్ టైం జాబ్ చేసుకునే ఈ మంచి అవకాశం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూసేద్దాం. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమెజాన్ అందిస్తున్న ఈ జాబ్ పక్కా వర్క్ ఫ్రం హోమ్ జాబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ల కోసమే ఈ అవకాశం. అంటే ఏంటంటే పర్మనెంట్గా ఇంటి నుంచే పని చేసుకునే ఛాన్స్ అనమాట. అద్భుతం కదా. సో ఇంతకీ ఈ జాబ్ రోల్ ఏంటి? ఇది వర్చువల్ కస్టమర్ సపోర్ట్. ఇక ఇందులో అసలు విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. అవును, ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, అప్లై చేయడానికి ₹1 ఫీజు కూడా కట్టాల్సిన పనిలేదు. ఓకే, ఫీజు లేదు, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, అంతా బావుంది. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఈ నైపుణ్యాలు ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ ఉద్యోగానికి కావాల్సిన కనీస క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ల దగ్గర్నుంచి డిగ్రీ, పీజీ చేసిన వాళ్ల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికొస్తే మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలానే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంతే. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫ్రెషర్స్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా కస్టమర్ సపోర్ట్ అంటే బీపీఓ లాంటి ఫీల్డ్స్లో అనుభవముంటే వాళ్లకు కాస్త ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేకాని ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అయితే కాదు. సో అనుభవం లేదని అస్సలు ఆలోచించకుండా అప్లై చేసేయొచ్చు. అయితే ఒక స్కిల్ మాత్రం చాలా ముఖ్యం. ఇది పూర్తిగా వాయిస్ బేస్డ్ రోల్ కాబట్టి, అంటే ఫోన్లో మాట్లాడాల్సుంటుంది కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం చాలా బాగుండాలి. మాట్లాడటంలో ఫ్లూయెన్సీ ఉండటం ఈ జాబ్కి చాలా అవసరం. రైట్. ఇక అందరూ ఎదురుచూసే డీటెయిల్స్కొచ్చేద్దాం. అసలు ఈ జాబ్లో ఏం పని ఉంటుంది, జీతం ఎంతిస్తారు, ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, వీటన్నిటినీ వివరంగా చూద్దాం పదండి. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా చేయాల్సిన పనేంటంటే అమెజాన్ కస్టమర్లకు హెల్ప్ చేయడం. ఉదాహరణకి ఎవరైనా కస్టమర్ కాల్ చేసి నా ఆర్డర్ ఎక్కడుంది అని అడిగితే వాళ్లకి డెలివరీ స్టేటస్ చెప్పడం, లేదా వాళ్లకున్న వేరే సమస్యల్ని విని వాటిని పరిష్కరించడం. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ల సందేశాలు తీర్చడమే ప్రధానమైన పని. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, శాలరీ. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సంవత్సరానికి సుమారుగా 3.5 లక్షల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు జీతం వస్తుంది. ఇది ఫ్రెషర్స్కి చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. మరి వేకెన్సీస్ ఎన్నున్నాయనుకుంటున్నారు? 1, 2 కాదు, ఏకంగా 100కు పైలా ఖాళీలున్నాయి. అంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువన్నమాట. జీతం మాత్రమే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హెల్త్ ఇన్సూరెన్స్. ఏకంగా 5 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నారు. ఇది ఉద్యోగితో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది. నిజంగా ఇదొక అద్భుతమైన బెనిఫిట్. ఇంకా ఉన్నాయి. జీటా మీల్ కార్డ్ ఇస్తారు. ఓవర్ టైం చేస్తే దానికి అలవెన్సులు కూడా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వారానికి 5 రోజులే పని. అంటే మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. 2 రోజులు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇన్ని బెనిఫిట్స్, మంచి శాలరీ, అంతా సూపర్. మరి అప్లై చేసుకోవడం ఎలా? ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. అప్లై చేయడం చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, నౌకరీలో ప్రొఫైల్ని కంప్లీట్గా అప్డేటెడ్గా పెట్టుకోవాలి. రెండవ స్టెప్, వాళ్ళిచ్చిన అసెస్మెంట్ లింక్ని క్లిక్ చేయాలి. ఇక ఫైనల్గా 3వ స్టెప్, అమెజాన్ పోర్టల్లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడమే. అంతే. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది చాలా మంచి అవకాశం కాబట్టి అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో వాళ్ళు ఈ పోస్టింగ్ని ఎప్పుడైనా క్లోజ్ చేసేయొచ్చు. అందుకే ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా ముఖ్యం. మరింకెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరియర్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక గొప్ప మార్గం.